హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 41వ భాగాన్ని వినిద్దాం. కిచెన్లోకి వెళ్ళి వినీతకి చెప్తుంది ఒక టీ పట్టుకొని రమ్మని. వినీత టీ తయారు చేసి హాల్లోకి పట్టుకొని వస్తుంది. అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది వినీత. అర్జున్ సార్ మీరా? చాలా సంవత్సరాలైందే మిమ్మల్ని చూడక. రండి సార్ కూర్చోండి అంటుంది. వినీత శ్రీమాన్ని మా హస్బెండ్ అని చెప్పి అర్జున్కి పరిచయం చేస్తుంది. మా ఆడపడుచు సాత్విక అని పరిచయం చేస్తుంది. అతను అర్జున్ సార్, నేను పాత కంపెనీలో చేసినప్పుడు మా ఎండి అంటుంది. సాత్విక మాత్రం సార్ మీరు ఎన్నో నెంబర్ అని అడుగుతుంది. అర్జున్ సార్కి ఏం అర్థం కాదు. వినీత మాత్రం కోపంగా సాత్విక అని గట్టిగా అరుస్తుంది. శ్రీమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారీ సార్, మా ఆడపడుచుకి ఏమీ తెలియదు అలా అనేసింది అంటుంది. నాకంతా తెలుసు వినీత, నీ గురించి ఒకటి చెబుదామని వచ్చాను. నువ్వు ఫస్ట్లో నా దగ్గర జాబ్ చేసినప్పుడు శ్రీమన్ అంటే ఇష్టం ఉన్నా ఫ్యామిలీ విషయంలో డిస్టర్బ్ అయ్యేదానివి. అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. వీళ్ళ వల్లనే ఇలాంతా జరిగింది అంటుంది. వీళ్ళందరినీ పక్కన పెట్టు. నీ భర్త నీతో ఎంత ప్రేమగా ఉంటాడో అది నువ్వు తెలుసుకో. ఆడబిడ్డ అత్త మామ అన్నది తర్వాత విషయం. వాళ్ళందరూ అతనితో అతని జీవితంలో ముడిపడి ఉంటారు. భార్య అనే పదం కూడా భర్తకు ముడిపడి ఉంటుంది కదా సార్. కరెక్టే నువ్వు చెప్పేది. భార్య అన్నీ వదులుకొని భర్తతో వస్తుంది. భర్తని నీ పుట్టింటి వాళ్ళని గౌరవించినప్పుడు నువ్వు అతని తల్లిదండ్రుల్ని అతని కుటుంబాన్ని నువ్వు గౌరవించాలి. ఎప్పుడు ఇద్దరే ఉండాలని అలాంటి ఆలోచనతో ఉంటే ఎలా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ భర్త కావాలని వచ్చావు. నీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నువ్వు వెళ్ళిపోయాక ఇంకొకరు అతని జీవితంలోకి వచ్చారు. అతను ఎవరికి న్యాయం చేయగలరు? నీకా, ఆ అమ్మాయికా? ఇప్పటికీ చెప్తున్నాను వినీత, విను. నువ్వు ఎవరితో జీవితాంతం సుఖంగా ఉంటావని. పెళ్ళయ్యాక కానీ ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కూడా ఎలా వెళ్ళిపోయావో అతనితోటే జీవితం గడుపు. శ్రీమన్ వదిలేసి ఇది నీకే మంచిది అని చెప్తాడు. సార్ మీరు కూడా అతని వైపే మాట్లాడుతున్నారు. నాకు అతనంటే ప్రాణం అంటుంది. ప్రాణం ఉన్నదానివి ఒక్క సెకండ్ కూడా తన గురించి ఆలోచించలేదే. వీరిద్దరూ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. అవును, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అంటే మీ ప్రేమ 2 సంవత్సరాలకే చచ్చిపోయిందా అని అడుగుతాడు. చచ్చిపోలేదు, అతను చేసే చేష్టలకి విరక్తి వచ్చింది. అంటే తాగుచ్చి కొట్టేవాడా, అవమానించేవాడా, నిన్ను సరిగ్గా చూడలేదా? అతని విషయంలో నాకు ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు పేరెంట్స్ అని చెప్పి అక్క చెల్లి అంటూ తిరిగేవాడు. ఏ నీకు అక్క చెల్లిలో అన్నయ్య వెళ్ళుంటే నువ్వు వెళ్ళవా వాళ్ళతో? అలాగే అతను కూడా. సార్ మీరు ఏదో నన్ను చూడ్డానికి వచ్చారు అనుకున్నాను. ఇదంతా ఆర్గ్యుమెంట్ అవసరమా అంటుంది. నీకు ఒక మంచి ఫ్రెండ్గా సజెషన్ ఇవ్వడానికే వచ్చాను. ఎందుకంటే నా జీవితం కూడా అలాగే అయింది అంటాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? నాకు అర్థం కాలేదు అంటుంది. ఒకసారి మీ భర్తని ఆడపడుచుల్ని పిలువు, నేను చెప్తాను అంటాడు. శ్రీమన్ సాత్విక లక్ష్మి ముగ్గురు వచ్చి కూర్చుంటారు. అర్జున్ అంటాడు, మీ అందరికీ చెప్తున్నాను నా కథ. వినీతకి కనువిప్పు కలుగుతుంది అనుకుంటున్నాను. నేను ఒక మంచి హోదాలో ఒక కంపెనీని రన్ చేస్తున్నాను. నాకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. నా భార్య బిడ్డలతో చాలా సంతోషంగా ఉండేవాడిని. నా భార్య ఇంటిని చాలా చక్కగా దిద్దుకునేది. అమ్మ నాన్నను కూడా చాలా చక్కగా చూసుకునేది. సార్ మీరు ఇంత బాగా చెప్తున్నారు భార్య గురించి, పిల్లలు, మీ అమ్మ నాన్న గురించి. మరి ఎందుకు? ఏం జరిగింది మీ జీవితంలో అంటుంది సాత్విక. మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మన జీవితంలోకి చాలామంది వస్తారు. అలాగే నాకు జరిగింది. మన జీవితంలో వచ్చే వాళ్ళను మనం తిట్టకూడదు. మనం కంట్రోల్గా ఉంటే మన జీవితం సాఫీగా సాగుతుంది. అలాగే నేను ఒక కంపెనీని రన్ చేసేవాడిని. మా ఆఫీస్లో స్టాఫ్ సౌజన్య అనే అమ్మాయి వచ్చింది. చాలా అందగత్తె, మాటలతో నన్ను ఆకట్టుకుంది. రోజు రోజుకి ఆమెంటే పిచ్చిగా మారిపోయాను. ఇంట్లో భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేసేసాను. తనకు ఆగలేక ఒకరోజు ప్రపోజ్ చేశాను. సౌజన్య అంది, సార్ మీకు పెళ్ళైంది, 2 పిల్లలు, నన్నెలా పెళ్లి చేసుకుంటారు అంది. నీకోసం నేను విడాకులు ఇస్తానని కూడా చెప్పాను. ఆమె పిచ్చిలో పడి నేను నా భార్య దగ్గరికి వెళ్ళి సౌజన్య అమ్మాయిని ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ నా భార్య బాధపడి ఏడ్చింది, కానీ ఎప్పుడూ నాకు ఎదురు చెప్పలేదు. నా పిల్లలు కూడా ఏడ్చారు. మా అమ్మ నాన్న మాట్లాడమే ఆపేశారు. అయినా నేను సౌజన్యాన్ని పెళ్లి చేసుకున్నాను. వేరే కాపురం పెట్టాను. సౌజన్యతో 2 సంవత్సరాలు చాలా ఎంజాయ్ చేశాను. తను కూడా నాతో చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు నా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళేవాడిని. నా భార్య ఎప్పటిలాగానే మామూలుగా మాట్లాడేది, అంతేకాని తన ఒంటి మీద మాత్రం చెయ్యి వేయని లేదు. ఎప్పుడైతే సౌజన్య దగ్గరికి వెళ్ళానో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టింది. మగవాన్నే కదా, 2తో ఉండొచ్చు అని నేను అనుకున్నాను, కానీ నా భార్య అలా అనుకోలేదు. సౌజన్యతో కలిసి ఉండగానే నా భార్య నన్ను తాకనివ్వలేదు. ఒక పిల్లలకు తండ్రిగా మాత్రమే ఉన్నాను. అయినా నాకు అప్పుడు బాధ అనిపించలేదు. సౌజన్య గర్భవతి అయింది. తనకు బాబు పుట్టాడు. గొడవ చేసింది. నేను సంపాదించిన దాంట్లో సగం తన పేరు మీద బాబు పేరు మీద రాశాను. ఇక నా భార్య దగ్గరికి అస్సలు పంపడం ఆపేసింది. నాకు ఎందుకో తను డామినేషన్ చేయడం రోజు రోజుకి నచ్చలేదు. నా మొదటి భార్య ఎన్నడూ నా మీద అలా డామినేషన్ చేయలేదు. నాకు సౌజన్య అంటే కోపం, అసహ్యం రావడం జరిగింది. ఒకరోజు నాకు నేనే ప్రశ్నించుకున్నాను,
సౌజన్యను ప్రేమించానా, ఆకర్షించానా? ఒక ప్రేమిస్తే ఇలా బంధం తెగిపోతుందా? రోజు గొడవలే మొదలయ్యాయి. సౌజన్య నాతో ప్రతిదానికి అవమానించేది, ప్రతిదానికి గొడవ పెట్టుకునేది. నేను విసిగిపోయేవాడిని. ఎక్కువ శాతం అమ్మానాళ్ళ దగ్గరే ఉండడం మొదలుపెట్టాను. అక్కడికి వచ్చి కూడా గొడవ పెట్టేది. సార్, మీ జీవితానికి నా జీవితానికి ఏం సంబంధం ఉంది అని వినిత అంటుంది. చాలా దగ్గర సంబంధమే ఉంది. నేను చెప్పేది పూర్తిగా విను అంటాడు అర్జున్. మళ్ళీ నాకు నా భార్య మీద ప్రేమ పుట్టుకొచ్చింది. తన దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సౌజన్య ఇదంతా ఓర్వలేక ఆమె నా నుంచి విడాకులు తీసుకుండానే వేరే అతనితో వెళ్ళిపోయింది. నాకు అక్కడ ఈగో హర్ట్ అయింది. ఒక మగాడికి తన భార్య ఎవరితో లేచిపోయిందంటే వాడి పరిస్థితి ఏంటో ఆలోచించాలి. అది చాలా నరకం అని అంటాడు. తర్వాత ఎప్పటిలానే కంపెనీ చూసుకుంటుంటే అప్పుడు నువ్వు జాబ్కి వచ్చావు. నీకు చాలాసార్లు ప్రయత్నించాను. శ్రీమన్ మీద కోపంగా ఉన్నప్పుడు అన్నీ సర్ది చెప్పేవాణ్ణి. నువ్వు మామూలుగా విని వదిలేసేదానివి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఒక పిల్లలకి తండ్రిగా ఉన్నాను, తల్లిదండ్రులకి ఒక కొడుకుగా ఉన్నాను. కానీ భార్యకు మాత్రం భర్తగా లేను. నన్ను ఒక పరాయి వ్యక్తిలాగే చూస్తుంది. అది నా జీవితానికి నాకు నేను వేసుకున్న శిక్ష అంటాడు. అర్జున్ చెప్పుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పటికీ మేము భార్యాభర్తల్లాగానే ఉంటాం, కానీ తన పక్కన కూర్చొనివ్వదు, తన పక్కన పడుకోనివ్వదు. తనకు తానుగా శిక్ష వేసుకుంది. నా భార్యకి నేనంటే ఎంతో ప్రేమ ఉండేది. ఆ ప్రేమను కూడా మనసులో చంపేసుకుని కోరికలన్నీ అందజేసుకుని ఒక మూగజీవిలాగా బతుకుతూ ఉంది. అది నేను చేసిన పాపానికి అని బాధపడతాడు. ఇప్పుడు చెప్పు వినిత, నా జీవితంలో ఏం జరిగిందో చెప్పాను. నీ జీవితంలో ఏంది జరిగిందో అర్థం చేసుకో. అందుకే సార్, నాకు శ్రీమన్ కావాలి. నేను ఎటు వెళ్ళాలి అంటుంది. ఇప్పుడు శ్రీమన్ మీద నీకు హక్కు లేదు. ఇంకొక అమ్మాయికి స్థానం ఇచ్చాడు అతని మనసులో. అది నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. ఎవరితోటైనా ఆకర్షించబడ్డావో, ఎవరిని పెళ్లి చేసుకుని అతనితో సుఖంగా ఉన్నావో అతన్ని వెతుక్కుంటూ వెళ్ళు. అతనితో జీవితం గడుపు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అవును, నేను చేసిన తప్పులకన్నిటికీ క్షమాపణలు అడిగినాను సార్. నేను అతనితో వెళ్ళను. నాకు శ్రీమన్నే కావాలి అంటుంది. అర్జున్ కుర్చీలో నుంచి లేచి నిలబడి, నా కథంతా చెప్పాను. నీ జీవితం అలా కాకూడదని మరి ఇంటికొచ్చి చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు. సార్, నాకు హోదాలో ఉన్న సార్ వచ్చాడనుకొని సంతోషించాను. ఇలా చెప్పడానికి ఇంకోసారి మా ఇంటికి రావద్దు అని చెప్తుంది వినిత. అక్కడే ఉన్న లక్ష్మి వినితని అరుస్తూ చెంప పగలకొడుతుంది. ఇంటికొచ్చిన వ్యక్తిని మర్యాదగా మాట్లాడడం పోయి ఇంకా ఇలానే మాట్లాడతావు? నీ మంచి కోరి వచ్చి చెప్పాడు. అతని కన్నా భార్య మాట్లాడకుండా పక్కన భార్య స్థానం నిలబడుతుంది. కానీ నీ స్థానం ఏంటో తెలుసా? మా తమ్ముడి పక్కన ఏ స్థానం ఉండదు. నువ్వు ఇలాగే మొండిగా ఉంటే వాడు ఖచ్చితంగా నీకు విడాకులు ఇచ్చేస్తాడు అని చెప్తుంది. అర్జున్ వెళ్ళిపోతాడు. శ్రీమన్ తన గదిలోకి వెళ్ళి సిరి పక్కన పడుకుంటాడు. లక్ష్మి, సాత్విక వినిత దగ్గరికి వచ్చి, నీకు మంచి కోరి చాలామంది వచ్చి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు మా తమ్ముడి జీవితంలో నుంచి వెళ్ళిపో. సిరి మీద డ్రగ్స్ కేసు పెట్టావు కదా, అది కేసులో నుంచి ఎలా బయటికి రావాలో మేం చూసుకుంటాం అంటుంది లక్ష్మి. తొందరపడికని లక్ష్మీ వదిని గారు, నేను కేసు వేస్తాను. ఆడపడుచులు అత్తమామలు వేధిస్తున్నారని, దానికి బెయిల్ దొరకదు అని చెప్తుంది. నువ్వు కేసు వేస్తావని మేం భయపడ్డం వినిత. వేస్తే వెయ్యి, మేము తప్పు చేయలేదు. శిక్ష అనుభవించడానికి కూడా రెడీగా ఉన్నాం. కానీ మా తమ్ముడితో మాత్రం నిన్ను కలవనీయం అంటుంది లక్ష్మి. నీకు దగ్గరికి అర్జున్ సార్ వచ్చి చెప్పాడు తన జీవితం గురించి. అయినా నీకు మెదడుకి ఎక్కట్లేదు. అతని జీవితంలో ఎంత కోల్పోయాడో. అతని భార్యలా ఉండాలి. మగవాడు తప్పు చేసి వచ్చి క్షమించమని అడిగి మళ్ళీ ఆ భార్య భర్తతో కాపురం చేస్తే అది కరెక్ట్ కాదు. అతని భార్య అతని దూరం పెట్టింది. సమాజానికి భారీగా మాత్రమే ఉంది. కానీ నువ్వు తప్పు చేసి వచ్చావు. ఇంకా మా అన్నయ్యతో భార్య స్థానం కావాలని పోరాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటుంది సాత్విక. నేను తప్పు తెలుసుకుని వచ్చాను శ్రీమన్ దగ్గరికి. నా మీద ప్రేమ ఉంది. మీరందరూ కలిసే శ్రీమన్ని చెడగొడుతున్నారు. మీ అందరి మీద కేసు పెడితే శ్రీమన్ నాతో మంచిగా ఉంటాడు అంటుంది. నువ్వు అంత మంచి కుటుంబంలో పుట్టి ఇంత తెగబడి మాట్లాడుతున్నావే, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి నీకు? కొంచెం కూడా సిగ్గనేది లేదా? ఒక ఆడదానికి కాపాడుకోవాల్సిన పరువు కాస్త తీసుకుంటున్నావు చేతులారా అని లక్ష్మి కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాత్విక వినిత దగ్గరకు వచ్చి, నిన్ను ఇంట్లో భరిస్తున్నామంటే ఒకటే కారణం, నీకు విడాకులు ఇవ్వలేదని మర్యాదగా విడాకులిచ్చి వెళ్ళిపో. మగవాళ్ళకు కూడా చాలా చట్టాలు వచ్చాయి. నీ చట్టం ఒకటే పని చేయదు అని చెప్పేసి సాత్విక వెళ్ళిపోతుంది. సిరి రోజు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సిగ్నేచర్ పెట్టొస్తుంది. శ్రీమన్ దగ్గర నుండి తీసుకెళ్లి సిరిని తీసుకొస్తున్నాడు. సిరి కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల ఇంట్లో ఎక్కడా తిరగడం లేదు. ఒకరోజు ఎవరూ లేనప్పుడు వినిత సిరి దగ్గరికి వచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది. నువ్వు నా భర్తతో ఎలా ఉంటావు? ఆ కడుపు తీయించుకో అని చెప్తుంది. సిరి వినిత చెంపపైన పగలు కొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఏదైనా ఉంటే శ్రీమన్తో పోట్లాడుకో. నువ్వు వచ్చి నా బిడ్డను తీయించుకో అని చెప్తావా?
నీలాగా నేను పురిట్లోని బిడ్డను చంపేయాలనుకున్నాను అనుకుంటున్నావా? భర్త లేకున్నా పర్వాలేదు, బిడ్డతో బ్రతకొచ్చు అని చెప్పి రెండు పీకుతుంది వినితని. వినిత కోపంగా, నేను మీరేం చేస్తే దారికి వస్తారో నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడు వినిత, జానకమ్మ ముఖం చూసి ఊరుకుంటున్నాను. అందరితో ఇలా తన్నులు తినే బదులు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అందరితో తన్నులు తింటున్నావు అంటుంది సిరి. వినిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన గదిలోకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటుంది. నేను ఎంత ప్రయత్నించినా శ్రీమన్ నాతో కలవట్లేదు. అసలు బాబు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. బాబు నా చేతికి దొరికితే శ్రీమన్ నా దగ్గరికి వస్తాడు అనుకుంటుంది. శ్రీమన్ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉంటాడు. సార్థిక్ శిల్పను తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. శ్రీ ఆ రోజు ఇంట్లో ఆడుకుంటూ వినిత గదిలోకి వెళ్తాడు. వినిత గదిలోకి వెళ్ళేసరికి వినిత పెళ్లి ఆల్బమ్ చూసుకుంటూ ఉంటుంది. శ్రీ వెళ్ళి హాయ్ ఆంటీ అని వినిత పక్కన కూర్చుంటాడు. ఆంటీ, ఇవి ఎవరి ఫొటోస్ అని అడుగుతాడు. మా పెళ్లి ఫొటోస్. మరి అదేంటి మా డాడీ మీ పక్కనున్నాడు, మా మమ్మీ పక్కన లేడు ఎందుకు? ఆమె మీ మమ్మీ కాదు, నేనే మీ మమ్మీని. మీ డాడీని లాక్కెళ్ళింది నా నుంచి అని చెప్తుంది. శ్రీకి కోపం వచ్చి, లేదు మా మమ్మీ అలా చేయదు. మా మమ్మీ మా డాడీ అంటే ఇష్టం, డాడీతోటే ఉంటుంది. ఫొటోస్ చూసావుగా, మీ డాడీ పక్కన ఎవరున్నారు? నేనే ఉన్నాను కదా, మీ మమ్మీ నేనే అంటుంది. అబద్ధాలు చెప్తున్నావు అంటూ ఏడ్చుకుంటూ సిరి గదిలోకి వెళ్తాడు. శ్రీ సిరి దగ్గరికి వెళ్ళి, మమ్మీ నువ్వు నా మమ్మీవి కాదని ఆంటీ చెప్తుందని ఏడుస్తాడు. సిరి కోపంగా, శ్రీ ఎవరు చెప్పారు నేనే మీ మమ్మీనే అంటుంది. ఆంటీ రూమ్లోకి వెళ్ళాను, ఫొటోస్ చూస్తూ ఉంది. దాంట్లో మన డాడీ ఆంటీ పక్కనున్నాడు. నేను మా డాడీ పక్కన ఎందుకున్నావంటే నేనే నీ మమ్మీమి అని చెప్పింది. సిరికి కోపం వచ్చి వినిత గదిలోకి వెళ్ళి, పసి మనసుకు ఏమీ తెలీదు, వాడికి ఇలా చెప్తావా అని చెప్పి తిడుతుంది. నేనేం చెప్పాను? నిజమే చెప్పాను. శ్రీతో నాకు పెళ్ళైన ఫోటోలు చూస్తుంటే మా డాడీ అని అడిగాడు, కరెక్టే కదా అని చెప్పాను. పిల్లవాడు వచ్చాక ఇలాంటివి ఆపేయాలి. నీ దారి ఏదో నువ్వు చూసుకో, నా కొడుకు జోలికి వస్తే మర్యాద దక్కదు అంటుంది. కావాలంటే నువ్వే వెళ్ళిపో, నేనెందుకు వెళ్ళిపోతాను అంటుంది వినిత. సిరికి తన గదిలోకి తీసుకెళ్లి శ్రీకి చెప్తుంది. నువ్వు ఆమె మాటలు నమ్మకు, నేనే నీ మమ్మీని, నీ డాడీ పేరు శ్రీమన్, అంతే. నువ్వు ఆమె మాటలు అస్సలు పట్టించుకోవద్దు అంటుంది. శ్రీ సిరిని ఎత్తుకొని ఏడుస్తూ, లేదు మమ్మీ, ఆంటీ ఇప్పటికీ 3 టైమ్స్ చెప్పింది నువ్వు నా మమ్మీవి కాదని, మన డాడీ కూడా ఆమె హస్బెండే అని చెప్తుంది అని ఏడుస్తాడు. సిరి బాగా ఆలోచించి శ్రీని తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కౌసల్య, ప్రకాష్ ఆ రోజు వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు. లక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోతుంది. సాత్విక ఆఫీస్ చూసుకుంటూ ఉంటుంది. శ్రీమన్ వచ్చేసరికి సిరి కనపడదు. సిరి కోసం ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా దొరకదు. వినిత ఎదురొస్తుంది. సిరి ఎక్కడుంది అని అడుగుతాడు వినితని. నాకేం తెలుసు, ఎటెళ్ళిందో, నాకేమైనా చెప్పెళ్తుందా? కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. సాత్వికకి ఫోన్ చేసి అడుగుతాడు. సాత్విక వెంటనే ఇంటికి వస్తుంది. అన్నయ్య, అంత హడావిడిగా ఫోన్ చేశావు, సిరి ఎటు వెళ్ళుంటుంది? హాస్పిటల్కి వెళ్ళిందేమో, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటుంది. లేదురా, నాకు అలా అనిపించట్లేదు, ఏదో జరిగింది, చెప్పకుండా ఎప్పుడు సిరి బయటకెళ్ళదు, అంటే ఏదో జరిగింది అంటాడు. ప్రభాస్ అక్కడికొచ్చి, శ్రీమన్ మీరేం టెన్షన్ పడకండి, నాకు సిరి మెసేజ్ చేసింది. నీకు మెసేజ్ చేసిందా? ఆ మెసేజ్ ఏదో నాకే చేయొచ్చు కదా, నేను అప్పటి నుంచి కంగారు పడుతున్నాను అంటాడు శ్రీమన్. తను శ్రీని తీసుకుని ఒక ఫ్లాట్లో ఉంటుంది, ఇక్కడ ఉండదట, తనకి ఇబ్బందిగా ఉందని చెప్పమంది. ఏం మాట్లాడుతున్నా ప్రభాస్, తనకి ఇబ్బందిగా ఉండడం ఏంటి? ఈ ఇల్లంతా తనదే, శ్రీ నా కొడుకు, ఎక్కడికి వెళ్తుంది, ఏ ఫ్లాట్లో ఉంటుంది, నాకు తెలియకుండా అక్కడికి తీసుకెళ్ళమంటాడు. లేదు శ్రీమన్, కొన్ని రోజులు సిరికి దూరంగా ఉంచు, ఈ టెన్షన్ల వల్ల తనకి ఏమైనా ఇబ్బంది కలగచ్చు, అసలే ప్రెగ్నెంట్తో ఉంది, ఎందుకు ఇదంతా? ప్రభాస్, నా విషయంలో కలుగు చేసుకోకూడదు, నువ్వు సాత్వికాన్ని వదిలిపెట్టి ఉండగలుగుతావా? నేను అలాగే సిరి వదిలిపెట్టి ఉండలేను, నాకు సిరి ఎక్కడుందో చెప్పు అంటాడు. వినిత అక్కడికొచ్చి, అబ్బా నీకు అంత ప్రేమ వచ్చిందా సిరి అంటే, నా మీద ప్రేమ చచ్చిపోయిందా అని అడుగుతుంది. వినిత, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, నా భార్య స్థానాన్ని ఎప్పుడూ కోల్పోయావు, ఇప్పుడు నా భార్య సిరి, నాకు తను కావాలి, నువ్వు ఏదో అని ఉంటావు, అందుకే సిరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ప్రభాస్, అడ్రస్ చెప్పు అంటాడు. అడ్రస్ తెలీదురా, నాకు మెసేజ్ చేసింది చూడు అని చెప్పిన మెసేజ్ చూపిస్తాడు. శ్రీమన్కి ఇంకా టెన్షన్ అవుతుంది. అడ్రస్ తెలియకపోవడం ఏంటి, ఏ ఫ్లాట్లో ఉంటుందో కనుక్కో అన్నాడు. సాత్విక కూడా, ఏంటి ప్రభాస్ ఇది, మెసేజ్ చేసింది, ఎక్కడుంటావో తెలీదా? అన్న చెల్లి ఇద్దరు మా ఇద్దరిని ఆడుకుంటున్నారా అంటుంది. కాసేపు ఆగండి, నేను రిప్లై ఇస్తాను, తనే రిప్లై ఇస్తుంది అని చెప్పి దాన్ని బట్టి మాట్లాడదాం అంటాడు. ప్రభాస్ మెసేజ్ చేస్తాడు, ఎక్కడున్నావమ్మా అని. ఒక 1/2 అవర్ తర్వాత సిరి నుంచి మెసేజ్ వస్తుంది. నేను అన్నపూర్ణ అపార్ట్మెంట్స్లో ఉన్నానన్నయ్య అని. ఎందుకమ్మా అంత దూరం వెళ్ళిపోయావు, శ్రీమన్కి చెప్పావా లేదా? ఆ మెసేజ్లన్నీ శ్రీమన్ సాత్విక చూస్తూనే ఉన్నారు. చెప్పలేదన్నయ్య, నాకు చెప్పడం ఇష్టం లేదు, నా కొడుకుని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను అంటుంది. శ్రీమన్తో ఏమైనా గొడవ పడ్డావా అని మెసేజ్ చేస్తాడు.
నేను తనతోటి ఏమీ గొడవ పడలేదు. ఆ వినిత నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నా కొడుకును కూడా నాకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ వినితతో సమస్య తీరిపోయినప్పుడే నేను శ్రీమాన్తో ఉంటాను. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అన్నయ్య అని మెసేజ్ చేస్తుంది. చూసావుగా శ్రీమాన్, సిరి పరిస్థితి ఇది. ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తావా? తను అలా మెసేజ్లు పెట్టగానే నేను వదిలేస్తానా? నడవండి, అందరం కలిసి వెళ్దాం అంటాడు. అన్నపూర్ణ ఫ్లాట్ తనకి. ఎక్కడిది అని అడుగుతాడు శ్రీమన్ ప్రభాస్ని. ఆ ప్రాపర్టీ తనదేరా. ఆ రోజు నాన్న పేపర్స్ ఇచ్చాడు కదా, తన పేరు మీద ఒక ఫ్లాట్ ఉంది, అందుకే తను అక్కడికి వెళ్ళింది. ముగ్గురు కలిసి ఆ ఫ్లాట్కి వెళ్తారు. శ్రీ హాల్లో ఆడుకుంటూ ఉంటాడు. సిరి నెమ్మదిగా అన్నీ సర్దుకుంటుంది. కిచెన్లోకి వెళ్ళి మెల్లగా టీ పెట్టుకొని తాగుతుంది. డోర్ బెల్ మోగుతుంది. సిరి కొంచెం ఆయాసపడుతుంది. డోర్ తీస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.